రోజ్ 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 రోజే పువ్వా. పిట్ట కోతకొచ్చింది రోయ్. కాదు గురు, మేతకొచ్చింది. ఏంటి, ఆమ్లెటా? కాదు, కోడి గుడ్డట్టు. ఏం తింటావా? తింటాను తింటాను. ఇది నీ కాదురా, నా రంగి డార్లింగ్. మరి నాకు? నీక ఇది పట్టుకో. ఇది టమాటా సాసు, మిరపకాయలు. ఇది నాకు, ఇది నదుగా. అమ్మగారు వస్తున్నారు, రండమ్మా. ఎక్కడ అమ్మగారు? నీకన్నా పిచ్చి పట్టిందా? బుడ్డి, ఏంటి దాచిపెడుతున్నావు? నేను చెప్పను చెప్పను. ఏది ఇలా ఇవ్వు. రక్తం ఎవరిది? చూసేసావా? ఏదైతే నువ్వు చూడకూడదు అనుకున్నానో అది కాస్త చూసేసావా? సంవత్సరం నుంచి రాత్రిపూట దాచిపెడుతున్న రహస్యం ఇది. అది మా గురువు గారి రక్తం. మా గురూజీకి టీబీ, క్షయ. నిజంగానా? నేను నమ్మను. నమ్మవా? అయితే ఓసారి ఇట్రా, చూపిస్తా. చూడు ఎలా దగ్గుతున్నాడు. కళ్ళు కళ్ళుమని దగ్గుతాడు, బొళక్ బొళకుమని కక్కుతాడు. బుడ్డి, అది అంటురోగం కదా? అవును. పాపం గురూజీని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు కదూ. నీ తృప్తి కోసం పెళ్లి మాత్రం చేసుకో, కానీ ముద్దు మాత్రం పెట్టుకోవద్దు. అంటురోగం కదా. చిచి, అసలు దగ్గరికే రానివ్వను. వస్తున్నట్టున్నాడు, దగ్గరికి రానిస్తావా? ఆ మాట మీదే ఉండాలి. వస్తున్నాడు. వద్దు, దగ్గర వద్దు. నీకోసం ప్రేమతో నేను తిన్నా. రంగి కదా. ఇలాగే ఎన్నాళ్ళ నుంచి పాపం? 3 సంవత్సరాలు 3 ఏళ్ళు. అమ్మో, ఇన్నేళ్ళ నుంచి తిన్నా నీలోనే దాచుకున్నావా? దాచుకోవడం ఏంటి, అప్పుడప్పుడు బయట కక్కుతూనే ఉన్నారు కదా. అవును పాపం, ఇందాక గుడ్లో చూశాను, చాలా రక్తం పోయింది. గుడ్డ రక్తమా? గుడ్డేంటి, రక్తం ఏంటి? అసలు నువ్వు చెప్పేది దేని గురించి? నీ మీద నాకున్న ప్రేమ గురించి. నేను చెప్పేది జబ్బు గురించి. జబ్బా? ఎవరికి? నీకే. నాకా? టీబీ అయ్యాను. నాకు టీబీ క్షయ? ఎవడా ఏదో చెప్పింది? ఇంకెన్నాళ్ళు బతుకుంటగా? అమ్మో, ఖచ్చితంగా ఇదా గుడి గడిపని. ఏడువాడు, ఎక్కడ వాడు? సంపుతా. నాకు టీబీ క్షయ. దుర్గా, దుర్గా. అక్క గుడికి వెళ్ళింది. మాస్టర్ గారు, మాస్టర్ గారు. నాన్న లారీ గారి ఇంటికి వెళ్ళారు. బావా, ఎంత అందమన్నా. ఏమిటిది? ఏంటో నీకు తెలీదా? అంటే నీకు ఇష్టం అని తెలుసులే, లేకపోతే అలా సరసరంగా ఆడతావు. నువ్వు బావో కదా అని సరదాగా మాట్లాడాను గాని నీ మనసులో ఇంత దుర్బుద్ధి ఉందని నాకు తెలీదు. ఇప్పుడు అనుకో. ఏంటి పోజు? పెద్ద పతివ్రతలా సీతాసావిత్రి అనుకున్నావా? హాస్టల్లో చదువుకున్నావు, ఎంతమంది పడుకున్నావేమో. Hey!
ఏంటమ్మా ఏంటి చల్లాయా ఏమైంది నీ మొగుడా ఏం చేశాడమ్మా ఆ? ఏయ్! మాస్టర్ గారు చిన్నప్పుడు నన్ను కొట్టారు, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పైగా మీ ఇంటికి అల్లుండయ్యాను, నన్ను కొట్టచ్చా? ఇదే నాకు మీలో నచ్చని పాయింట్ మాస్టర్ గారు. మాస్టర్ గారు, మాస్టర్ గారు, అయ్యో మరి వడ్డీ వద్దా మాస్టర్ గారు? అయ్యో మాస్టర్ గారు, అయ్యో చక్రవడ్డీ వద్దా మాస్టర్ గారు? నన్ను చెప్పదవా నిన్ను బ్రతకనివ్వను. నిన్ను మాత్రం నీ అంతం. ఏమిటి, నా తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎంత ధైర్యం వాళ్ళకి? అమ్మయ్యా, ఇన్నాళ్ళకి వాళ్ళు ఒక మంచి పని చేశారు. ఏమిటో గొనుగుడు? అబే నేనెక్కడ గుణిగాను, బాధగా మూలిగానంతే. నా తమ్ముడిని నిమిషాల మీద బయటికి తీసుకొస్తాను. ఎవడా ఎల్బోర్డ్ ఇన్స్పెక్టర్? పద. ఇవాళ పోలీస్ స్టేషన్ కంపు. అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు? నీకు ఎన్ని గట్స్ ఉంటే నా తమ్ముడిని అరెస్ట్ చేస్తావు? ఇప్పుడు నేను కౌన్సిలర్ని, తర్వాత ఎమ్మెల్యేని, ఆ తర్వాత కాబోయే హోమ్ మినిస్టర్ని. అలాంటి హోమ్ మినిస్టర్ తమ్ముడిని పట్టుకొని నువ్వు అరెస్ట్ చేస్తావా? కలుపు ఫోన్, కలుపు. ఐజీతో మాట్లాడతాను, లేకపోతే చీఫ్ మినిస్టర్ తోనే మాట్లాడతాను. ఆవేశపడక తల్లి, మీ తమ్ముడని తెలియక అరెస్ట్ చేశాను. ఈ బెయిల్ పేపర్ మీద ఒక్క సంతకం చేసి మీ వాడిని తీసుకుపో తల్లి. అది చంద్రయ్య, అతను వదిలేసి. ఏంటక్క ఇంత ఆలస్యంగా వచ్చావు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను అరెస్ట్ చేసిన సంగతి అదేరా వచ్చి చెప్పింది. ఆహా, నిజమా? నా మీద నీకు అంత ప్రేమ పొంగిపోతుందా? చూడు, నిజంగానే నీకు నేను కావాలనుకుంటే కట్టు బట్టలతో నువ్వు మా ఇంటికి వచ్చేయి. అక్క వస్తున్నానన్నా. ఏంటన్నా? అమ్మా, ఆ భాగ్యలక్ష్మి రవిని జామీన్ మీద విడిపించుకుందంట. వాడు అసలే మన మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఏ అర్ధరాత్రి వచ్చి ఏ అఘాయిత్యం చేస్తాడు అని భయంగా ఉంది. దుష్టులకు దూరంగా ఉండాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. సెలవులకు కూడా ఇక్కడికి రావద్దు. నువ్వు హాస్టల్లోనే ఉండిపో. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. సరే నాన్న, ఇంత రాత్రిపూట బస్సులే ఉంటాయి. తెల్లారుజామునే ఫస్ట్ బస్సుకు వెళ్ళిపోతాను. నువ్వేం భయపడకు నాన్న, వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకో నాన్న.